నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ప్రపంచాన్ని చాలా వేగంగా మార్చేస్తోంది. ఇది కేవలం ఉన్న సమాచారాన్ని చదవడం కాదు, కొత్త కొత్త విషయాలను అదే స్వయంగా సృష్టించగలదు. మరి ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి ఒక ఆసక్తికరమైన కథతో తెలుసుకుందాం రండి. కథలోకి వెళ్తే 2022వ సంవత్సరంలో అమెరికాలో ఒక పెద్ద ఆర్ట్ కాంపిటీషన్ జరిగింది. అందులో థియేటర్ డి ఒపేరా స్పేషియల్ అనే ఒక పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కానీ ఇక్కడున్న అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ పెయింటింగ్ వేసింది ఒక మనిషి కాదు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలన సృష్టించింది. ఇంకేముంది, చాలామంది ఆర్టిస్టులకు కోపం వచ్చింది. ఒక మెషీన్ వేసిన బొమ్మకు అవార్డివ్వడమేంటి అని పెద్ద గొడవే చేశారు. కాని వాళ్లకప్పుడు తెలీదు, ఆ సంఘటన ఒక పెద్ద టెక్నాలజీ విప్లవానికి నాంది అని. ఆ టెక్నాలజీ పేరే జనరేటివ్ ఏఐ. సరే, ఇంతగా మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, జనరేటివ్ ఏఐ అనేది ఒక క్రియేటర్ అన్నమాట. దానికి మనం ఒక ఐడియా ఇస్తే అది మనకోసం కొత్త కథలు రాస్తుంది, కవితలల్లుతుంది, అద్భుతమైన బొమ్మలు గీస్తుంది, మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది, వీడియోలు తయారు చేస్తుంది, చివరికి కంప్యూటర్ కోడ్ కూడా రాసేస్తుంది. మనకు తెలిసిన ఏఐలో సాధారణంగా 2 రకాలుంటాయి. మొదటిది డిస్క్రిమినేటివ్ ఏఐ. ఉదాహరణకు, మన మెయిల్కొచ్చే స్పామ్ మెయిల్స్ని గుర్తించడం, లేదా మన ఫోన్ గ్యాలరీలో ఉన్న కుక్క ఫోటో ఏది, పిల్లి ఫోటో ఏది అని చెప్పడం లాంటి పనులు చేస్తుంది. అంటే ఇది ఆల్రెడీ ఉన్న డేటాను చూసి అది ఏంటో చెబుతుంది. కానీ జనరేటివ్ ఏఐ అలా కాదు, అది ఏకంగా కొత్తదాన్నే తయారు చేస్తుంది. ఈ పేర్లు మనం ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట వినే ఉంటాం కదా. టెక్స్ట్ రాయాలంటే చాట్ జీపీటీ, అద్భుతమైన చిత్రాలు కావాలంటే మిడ్ జర్నీ, మ్యూజిక్ కోసం సునో ఏఐ, వీడియోల కోసం రన్వే. ఇవన్నీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న కొన్ని పవర్ఫుల్ జనరేటివ్ ఏఐ టూల్స్. ఈ 2 రకాల ఏఐల మధ్య తేడా ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను. 2 ఆర్ట్ స్టూడెంట్స్ కథ. మొదటి అమ్మాయి పేరు రమ్య. ఆమె ఒక బ్రిలియంట్ యానలిస్ట్. ఆమె ముందు ఒక 100 పెయింటింగ్స్ పెట్టి ఏది ఎవరు గీశారు, ఏది ఏ స్టైల్ అని అడిగితే టక్కుని చెప్పేస్తుంది. తన నైపుణ్యమంతా అనలైజ్ చేయడంలోనే ఉంది. ఇక రెండో అబ్బాయి పేరు రవి. ఇతను ఒక క్రియేటర్. మీరు తనకి సూర్యాస్తమయం అవుతోంది, ఒక తెలుగు పల్లెటూరు, నది పక్కన ఒక బామ్మ కూర్చుంది అని ఒక ఐడియా ఇస్తే చాలు, అతను తన ఊహతో ఒక అద్భుతమైన సరికొత్త పెయింటింగ్ గీసి మన ముందు పెడతాడు. ఇప్పుడు మీకు తేడా చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. పాత రకం ఏఐ లేదా డిస్క్రిమినేటివ్ ఏఐ ఏమో మన కథలోనే రమ్య లాంటిది, కేవలం ఎనలైజ్ చేస్తోంది. కానీ జనరేటివ్ ఏఐ మాత్రం మన క్రియేటర్ రవి లాంటిది, సరికొత్త విషయాలను సృష్టిస్తోంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఇదంతా బాగుంది, కానీ మన ఇండియాలో దీని పరిస్థితేంటి? మన దేశంలో ఈ టెక్నాలజీని నిజంగా వాడుతున్నారా? కొన్ని ఉదాహరణలు చూద్దాం. భారతదేశంలో జనరేటివ్ ఏఐ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. ఉదాహరణకు, బెంగళూరుకు చెందిన morph.ai అనే కంపెనీ మన తెలుగుతో సహా ఎన్నో భారతీయ భాషల్లో చాలా సహజంగా ఉండే వాయిస్ ఓవర్లను ఏఐతోనే సృష్టిస్తోంది. మన సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం, పిల్లలకు వాళ్లకి తగ్గట్టు స్టడీ మెటీరియల్స్ తయారు చేయడానికి, చివరికి రైతులకు వాళ్ల భూమికి ఏ పంట సరిపోతుందో చెప్పడానికి కూడా ఇప్పుడు ఏఐని వాడుతున్నారు. అంతేకాదు, ఇది డబ్బు సంపాదించడానికి కూడా ఒక పెద్ద దారి చూపిస్తోంది. ఏఐతో కంటెంట్ క్రియేట్ చేసే స్కిల్లున్న వాళ్ళు ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తూ నెలకు 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడుకుందాం. జనరేటివ్ ఏఐ ఎలా పనిచేస్తుంది అనే దానిపై చాలామందికి ఒక అపోహ ఉంది. ఆ డౌట్ ఏంటంటే, ఈ ఏఐ కొత్తగా ఏమీ సృష్టించదు, జస్ట్ ఇంటర్నెట్లో ఉన్న వేరే వాళ్ల ఆర్ట్ని, రాతల్ని కాపీ కొట్టి మనకు చూపిస్తుంది, అంతేనా? ఇది నిజమైన సృజనేనా? అసలు నిజమేంటంటే, ఏఐ డైరెక్ట్గా కాపీ చెయ్యదు. అది లక్షలాది బొమ్మల్ని, కోట్ల కొద్ది పదాల్ని చూసి వాటిలో ఉన్న ప్యాటర్న్స్ని, స్టైల్ని నేర్చుకుంటుంది. ఎలాగైతే ఒక మనిషి ఎంతోమంది గొప్ప ఆర్టిస్టుల పనిని చూసి వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది తనకంటూ ఒక సొంత స్టైల్ క్రియేట్ చేసుకుంటాడో, ఏఐ కూడా దాదాపు అలాగే పనిచేస్తుంది. సో అది నేర్చుకుంటుంది కానీ కాపీ కొట్టదు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. అదే కాపీరైట్.
ఏఐ నేర్చుకోవడానికి ఉపయోగించిన ఒరిజినల్ ఆర్టిస్టులు పని సంగతేంటి, వాళ్ళ హక్కులేంటి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన చట్టాలు ఇంకా పూర్తిగా రూపొందలేదు. సరే, ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దామా? 1. జనరేటివ్ ఏఐ కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తోంది. 2. ఇది మన కథలోని క్రియేటర్ రవి లాంటిది, యానలిస్ట్ రమ్య లాంటిది కాదు. 3. ఇండియాలో దీని వాడకం వేగంగా పెరుగుతోంది. 4. ఇది కాపీ కొట్టదు, నేర్చుకుంటోంది. కానీ కాపీరైట్ అనేది ఇంకా తేలాల్సిన విషయం. ఇదంతా ఒక్క లైన్లో గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఇలా అనుకోండి. జనరేటివ్ ఏఐ ఒక కళాకారుడి లాంటిది. అది చూసిన వాటి నుండి నేర్చుకుని తర్వాత కొత్తదాన్ని సృష్టిస్తుంది. చివరగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న: ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే ఒక ఆర్టిస్ట్ అవ్వగలిగితే మరి మనుష్యులమైన మన క్రియేటివిటీ భవిష్యత్తేంటి? దీని గురించి ఆలోచించండి.